వెల్కమ్ టు బిఎస్బీ మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలోని హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు జగమంత రామోత్సవం, అపురూప మందిరం నేడే ఆవిష్కృతం. అయోధ్యలో కొలువుదేరనున్న రామయ్య, సర్వంగ సుందరంగా నగరం ముస్తాబు, ప్రాణ ప్రతిష్ఠ చేయనున్న ప్రధాని. ఇప్పటికే చేరుకున్న పలువురు ప్రముఖులు, భారీ భద్రతా ఏర్పాట్లు. మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట మధ్య ముహూర్తం. రామనామ స్మరణతో మార్మోగుతున్న ఊరువాడ, 7,000 మంది అతిథులు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ వేడుకలను వీక్షించనున్నారు. దేశ విదేశాల్లోనూ ఆలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దాదాపు 60 దేశాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాషింగ్టన్ DC, పారిస్ నుంచి సిడ్నీ వరకు పలు ఆలయాల్లో ఓ పండగలా నిర్వహిస్తున్నారు. అక్రమాలు సరిదిద్దినట్లేనా? నేడు ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్న కేంద్ర ఎన్నికల సంఘం. ఎంతవరకు పారదర్శకం అనే దానిపై సందేహాలు. క్రైస్తవ వ్యతిరేకి జగన్, క్రైస్తవుడై ఉండి మణిపూర్ పై ఎందుకు మాట్లాడలేదు? 3 ముక్కలాటతో రాష్ట్రంలో రాజధాని లేకుండా చేశారు. అప్పులు తప్ప అభివృద్ధి లేదు. లెక్కర్ ఇసుక మాఫియా సాయంతో దోచుకుంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం. అట్టహాసంగా బాధ్యతల స్వీకరణ. నేడు అంగన్వాడీల చలో విజయవాడ. అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన ప్రభుత్వం. బస్టాండు, రైల్వే స్టేషన్లో తనిఖీలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వారి కంటపడకుండా ఇప్పటికే చాలామంది అజ్ఞాతంలోకి. కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని ప్రకటన. అసలైన పెత్తందారు జగన్ రెడ్డే. వైకాపా పాలనలో సాగినదంతా సామాజిక సంహారమే. అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య. టికెట్ ఇచ్చినా పాలన మరొకరికి అప్పగిస్తారట. ప్రాంతీయ సమన్వయకర్త వ్యాఖ్యలతో షాక్కు గురయ్య నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్. ఇక దుఃఖరాజపట్నం పోర్టు నిర్మాణం పేరిట ప్రజలను మోసం చేసిన జగన్. రాజకీయ ప్రయోజనాలతోనే మోకాలడ్డు. ఇతర ప్రతిపాదన పోర్టులకు కేంద్ర నిధులు తీసుకురాలని చేతగానితనం. మమ్మల్ని కాదని ఎన్నికలకు వెళ్తారా? వైకాపా అసంతృప్తి ఎమ్మెల్యేల తిరుగుబాటు బావుట. నియోజకవర్గాల బల నిరూపణకు యత్నాలు. టికెట్ల విషయమై పునరాలోచించాలని ప్రకటనలు. కాలబేరానికి సిద్ధమైన ఆ పార్టీ అధినాయకత్వం. రాజ్యసభ ఎన్నికల్లో పరిస్థితి ఏంటని బేంబేలు. ఆంధ్రజ్యోతి, భయపడుతున్నారా సార్? వైఎస్ఆర్ బిడ్డ ఎవరికీ భయపడదు. ప్రభుత్వం కావాలనే నా కాన్వాయ్ను అడ్డుకుంది అంటే కాంగ్రెస్కు భయపడుతున్నట్లే కదా? భయపడుతున్నారా సార్? జగన్కు షర్మిల సూటి ప్రశ్న. ఇక దోచుకోవటం దాచుకోవటమే. ఏపీలో ఎక్కడ చూసినా మైనింగ్, ఇసుక, మద్యం మాఫియానే. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి. 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. రాష్ట్రానికి రాజధాని ఉందా? విజయవాడలో మెట్రో ఉందా? 10 పెద్ద పరిశ్రమలైనా వచ్చాయా? 3 కాదు, ఒక్క రాజధాని అయినా కట్టారా? రాహుల్ను ప్రధాని చేయటం వైఎస్ కళ. బిడ్డగా నెరవేర్చేందుకు కృషి చేస్తా. ప్రజలు వైసీపీ, టీడీపీ ట్రాప్లో పడొద్దు. ఏపీ పుట్టినీళ్ళు, తెలంగాణ మెట్టినీళ్ళు. 2 చోట్ల పనిచేసే హక్కు నాకుంది. ఎవరి వదిలిన బాణాన్ని కాను. తెలంగాణలో నియంత్రణ గద్దెదించా అన్న షర్మిల. ఆమె సమక్షంలో పార్టీలోకి చేరిన ఆళ్ళ. ఇచ్చాపురం టు కర్నూలు వైఎస్ పాదయాత్ర ముగించిన చోటే రేపటి నుంచి అంతర్గత భేటీలకు షర్మిల శ్రీకారం. తర్వాత జనంలోకి. ఇక వైసీపీలో వణుకు. షర్మిల రాకతో ప్రకంపనలు. వెంటనే వైసీపీ సోషల్ మీడియా ఎదురుదాడి. షర్మిల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పోస్టింగ్లు. వివరణ పేరిట సజ్జల విసురులు. వైఎస్ పేరుని షర్మిల దుర్వినియోగం చేస్తున్నారు. లేని పార్టీకి అధ్యక్షురాలుగా గందరగోళం సృష్టిస్తున్నారు. బాబుకు ఉపయోగపడేందుకే జగన్పై ఈర్ష్యతోనే అన్న సజ్జల. అన్న జగన్ సర్కారుపై చెల్లెలు షర్మిల ఫైర్. హోదా కోసం ఉద్యమాలు చేసిన జగన్ రెడ్డి బీజేపీకి తొత్తుగా మారారు. మణిపూర్లో క్రైస్తవులు చచ్చిపోతున్నా బీజేపీకి మద్దతిస్తున్నారు. మీరు మనుషులేనా? అన్నపై షర్మిల ధ్వజం. శ్రీరామ జయం. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ నేడే. మధ్యాహ్నం 12:30కు అభిజిత్ లగ్నంలో వేడుక. ముందుగా 56 రకాల భోగ్ ప్రసాదం నివేదన. తొలిత మోదీకి, రేపటి నుంచి ప్రజలకు దర్శనం. ఆధ్యాత్మిక శోభతో అయోధ్య నగర కలకల. ఉదయం ఆలయ ప్రాంగణంలో సంగీత ప్రదర్శన.
ఏపీ ఘట్టం, కర్ణాటక వీణనాదం. తమిళనాడు నుంచి నాదస్వరం, మృదంగ విద్వాంసులు. 70 ఏళ్ల తర్వాత నూతన మందిరంలోకి రామ్లాల. కొత్త విగ్రహం ముందే పాత విగ్రహాల ప్రతిష్ట. నేడు 10 లక్షల దివ్యల వెలుగుల్లో అయోధ్య. నేడు జరిగేది బలరాముడి ప్రతిష్ట. భూతలం వరకే ఆలయ నిర్మాణం పూర్తి. మొదటి అంతస్తులో రామ్ దర్బార్, అందులో రాజారాం, సీత. ఏడాది చివరికల్లా మొత్తం పూర్తి. ఇక రామసేతు వద్ద ప్రధాని సేతు బంధన తీర్థంలో ధ్యానం, సముద్ర స్నానం, శివుడికి పూజలు. కడలి ఒడ్డున ప్రాణాయామం. కోదండ రామాలయంలో ధ్యానం, పవిత్ర జలాల కలశంతో ఢిల్లీకి. డి అంటే డి. నేడు అంగన్వాడీల చల విజయవాడ. జగనన్నకు 1 కోటి సంతకాలు అందజేతకు పిలుపు. అప్రమత్తమైన సర్కారు, అంగన్వాడీలపై ఉక్కుపాదం. రాష్ట్రమంతటా అంగన్వాడీలకు నోటీసులు. అనంతలో 12 మందిపై కేసులు, ముందస్తు అరెస్టులు. విజయవాడకు బయలుదేరిన వారిని రైల్వే స్టేషన్లో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలింపు. అంగన్వాడీలపై వేటు. నేటి ఉదయం 10 గంటల్లోగా విధుల్లో చేరాలి, లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు. చిరుద్యోగులపై జగన్ సర్కార్ కర్కశం. వారి స్థానంలో కొత్తగా నియామకాలకు ఆదేశాలు. అపరిచిత వాట్సాప్ కాల్స్తో జాగ్రత్త. అలాంటి వాటికి స్పందించవద్దు. కొత్తగా సెక్షర్షన్ నేరం జరుగుతోంది. కేంద్ర హోంశాఖ హెచ్చరిక. వెరైటీస్లో భారీ గోల్మాల్. మంగంపేటలో 650 కోట్ల దోపిడీ. సి గ్రేడ్ పేరిట ఏ గ్రేడ్ తరలింపు. గనుల శాఖ అధికారులు స్కెచ్. బినామీ కంపెనీలతో అక్రమాలు. దందాల బంగారుకొండ కీలక పాత్ర. అండగా రంగంలోకి వసూలు రాజా. విచారణ జరగకుండా కాపాడే యత్నం. అలాగే సరదాగా సంబరాలు, సీరియస్గా అక్రమాలు. ఆ ఎమ్మెల్యే తీరే వేరు. జగనన్న కాలనీలో భారీ అవినీతి. పరిహారం సొమ్మును వదలని వన్యం. ప్రతి పనికి రేటు, కట్టకపోతే వేటు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీగా భోజ్యం. మైనింగ్ దోపిడీలోనూ భాగస్వామ్యం. మద్యం నుంచి మట్టి వరకు హాంఫర్ట్. అరగంట ఎమ్మెల్యే అవినీతి పురాణం. ఆయన మేతపై సొంత నేతల నుంచే సెగ. టికెట్ ఇస్తే ఓడిస్తామని బహిరంగ సవాళ్లు. అక్రమార్కుల్లో వణుకు. దొంగ ఓట్ల వ్యవహారంపై ఈసీ సీరియస్. బెంబేలెత్తిపోతున్న రెవెన్యూ అధికారులు. ఇప్పటికే తిరుపతిలో 3 వేటు. మరికొందరిపైన చర్యలు తీసుకునే ఛాన్స్. రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్లపై భారీగా ఫిర్యాదులు. 92 మంది తహసీల్దార్లు, 76 మంది డిటిఆర్లపై ఆరోపణలు. తాజా ఓటర్ల జాబితా. అక్రమాలపైన ఈసీ నిఘా. ఆ అధికారులను బదిలీ చేయండి. సొంత జిల్లాల్లోని వారికి 3 ఏళ్లుగా ఒకే చోట ఉన్న వారిని తక్షణమే ట్రాన్స్ఫర్. సిఎస్కు సిఈసి ఆదేశం. జాబితాలో అవకతవకలపై గవర్నర్ ఆరా. ఇక సాక్షి. అంతా రామమయం. అయోధ్యలో నేడే రామ్లాలా ప్రాణప్రతిష్ఠ. చారిత్రాత్మక ఘట్టంలో భిన్న మతాలు, సాంప్రదాయాలు, వర్గాలకు భాగస్వామ్యం. ఉత్సవానికి ప్రధాన యజమానిగా ప్రధాని మోదీ. ప్రాణప్రతిష్ఠ తర్వాత ప్రముఖులకు దర్శనం. ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్న అయోధ్యపురి. దేశమంతటా శ్రీరాముడి నామస్మరణ. నేడు 60కి పైగా దేశాల్లో వేడుకలు. బాబు కోసం బలి. చంద్రబాబు చివరి అస్త్రంగా షర్మిల అంటూ సజ్జల వ్యాఖ్యలు. వైఎస్ఆర్ బతికి ఉంటే కాంగ్రెస్పై ఉమ్మేసేవారని విమర్శించి ఆ పార్టీకి మీరే సారథ్యం వహించటం ఏమిటి? తెలంగాణలోనే నా బతుకు చావు అని వ్యాఖ్యానించి హఠాత్తుగా ఏపీకి డిప్యుటేషన్పై ఎందుకొచ్చినట్లు. చంద్రబాబు ప్రయోజనాలను కాపాడడానికి రాష్ట్రానికి వచ్చారని ప్రజలందరికీ అర్థమవుతుంది. అడ్డగోలు విభజన హోదాను చట్టంలో చేర్చకుండా ఏపీకి కాంగ్రెస్ తీరని ద్రోహం. అందుకే నోటాకు 1.28% ఓట్లు, కాంగ్రెస్కు 1.17% ఓట్లు. కనుమరుగైన కాంగ్రెస్ను బతికించడం అంటే శవానికి జీవం పోయటం లాంటిదే. అంతా అప్పులే, అభివృద్ధి ఎక్కడా? ఏపీ కాంగ్రెస్ నూతన చీఫ్ షర్మిల విమర్శలు. ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? హోదా కోసం దీక్షలు చేసిన జగన్ నేడు నిజమైన ఉద్యమాలు చేయరేం? మనుషులు చనిపోతున్న బీజేపీకి మద్దతు ఇస్తారా? ఏపీ అభివృద్ధిపై ఛాలెంజ్కు సిద్ధమా? పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదంటే ఎలా? తెలంగాణలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఏపీకి వచ్చి ఇలా మాట్లాడితే ఎలా? వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చిందే కాంగ్రెస్. షర్మిల కాదు, ఎవరొచ్చినా మా ప్రభుత్వంని ఏమీ చేయలేరు. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. ప్రభుత్వ డిగ్రీతో ఉద్యోగాల విలువ. గతేడాది 539 జాబ్ డ్రైవ్లలో 18,000 మందికి పైగా ఇంటర్వ్యూలో ఎంపిక. జవహర్ నాలెడ్జ్ సెంటర్లు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల ద్వారా జాబ్ డ్రైవ్లు. చివరి సంవత్సరంలోనే విద్యార్థులు ఉద్యోగాలు సాధించేలా కళాశాల విద్యాశాఖ చర్యలు. నైపుణ్యాలను పెంచేలా పలు సంస్థలతో ఒప్పందాలు.
ఇక తిరుపతి జిల్లా నాయుడుపేటలో మార్మోగిన సామాజిక సాధికార నినాదం. ప్రభంజనపేట తండాలుగా తరలివచ్చిన జనంతో కిక్కిరిసిన పట్టణం. పాదయాత్రలో అడుగు కలిపిన బడుగు బలహీన వర్గాల ప్రజలు, యువత, మహిళలు. సీఎం జగన్ పాలనలో చేకూరిన సామాజిక సాధికారతను వివరించిన నాయకులు. జనం నుంచి విశేష స్పందన. జై జగన్ నినాదాలతో దద్దరిల్లిన సభా ప్రాంగణం. బ్రో బాబు ఎప్పుడు ఇంతే, సీట్లపై ఆఖరి నిమిషం దాకా నాంచే ధోరణిలో చంద్రబాబు. చివరిలో అతి కొద్ది సీట్లతో పవన్కు చెక్ పెట్టే యోచన. పోటీ చేసే స్థానాలపై జనసేనలో పూర్తి గందరగోళం. పవన్ కళ్యాణ్ నాదేండ్ల పోటీ చేసే స్థానాలపైన అస్పష్టతే. జనసేనకు సీట్లు తేల్చకుండానే అభ్యర్థులను ప్రకటిస్తున్న చంద్రబాబు. పవన్ లేకుండానే అతని ఫోటోతో సొంతంగా బాబు ప్రచారం. జనసేన కేడలో అయోమయం. చివరిలో ముంచేస్తారని భయం. అచ్చెన్న అసలున్నావా? పేరుకే రాష్ట్ర అధ్యక్ష పదవి. బీసీ నేతకు ఘోర అవమానాలు. ప్రాధాన్యత లేకుండా చేసిన చంద్రబాబు, లోకేష్. అధ్యక్షుడి పనులన్నీ వల్ల రామయ్య. ఇతర నేతలతో చేయిస్తున్న వైనం. లోన రగిలిపోతున్న అచ్చెన్నాయుడు. 3 కోట్ల నగదు పట్టివేత. ఇవి ఈరోజు పత్రికల్లోని ప్రధాన వార్తలు.